సో మనమైతే ఎలివేటర్ లోకి అయితే ఎక్కేసాం గైస్. సో మనతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఎక్కారనమాట, ఇక్కడ ట్రాప్ అయ్యారు. సో ఎలివేటర్ ఓపెన్ కాలే, మనమైతే కొంచెం తప్పించుకొని అంటే ఐ మీన్ సేఫ్ ప్లేస్ అయితే వెతకాలి. ఓకే, సో సేఫ్ ప్లేస్ అయితే వెతకాలి. అండ్ ఇక్కడ కాయిన్స్ కూడా ఉన్నాయి. మేబీ కాయిన్స్ తొందరగా కలెక్ట్ చేయడంతో మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వలేము. ఎవడు దేవుడు ఆ ట్రీకి కట్ చేసే మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్తో కట్ చేస్తాడు గైస్. ఎందుకన్నా మంచిది. దేవుడా దేవుడా, ఓ షెట్ 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 ఒకటి బడికి ఉన్నాడు. ఇక్కడ నుంచి మనం తప్పించేసుకోవచ్చు గైస్. సో మనమైతే వాడి క్లోజర్ అమ్మ బాబాయ్ చంపేస్తున్నాడు. దేవుడా నా దగ్గరికి రాకుండా ఉంటే చాలు. నో 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 అమ్మయ్య, నేనైతే బయటకు వచ్చేసాను. అండ్ పైన అయితే ఒక అమ్మాయి అయితే ఉంది. సో మనమైతే ఇక్కడ నుంచి దాక్కుని సినిమా అయితే చూద్దాం. అండ్ ఫైనల్ గా మనమైతే ఈ ఫస్ట్ లైన్ నుంచి తప్పి చేసుకున్నాం. వీటితో ఏం కాదు గైస్, వీడు ఒక సైకో గైస్, మనుషుల్ని కట్ చేస్తున్నాడు. ఓకే, ఫస్ట్ లెవెల్ అయితే మనం సర్వైవ్ అయ్యాం. మన ఫ్రెండ్స్ కూడా చాలా మంది సర్వైవ్ అయినట్టున్నారు, ఇద్దరు పోయినట్టున్నారు. ఐసీయూనా కొమ్మ తీసి దేవుడా ఇక్కడ కూడా సాగు తప్పట్లేదు. నేను అమ్మ జీవితం దేవుడా, కింద మాత్రం రాకూడదు కదా గ్రాని, వస్తే మాత్రం చచ్చిపోతాను. అమ్మో గ్రాని మాత్రం రాకూడదు కదా. నేను కింద ఎక్కడో దాక్కుంటాను, ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ఏం లేదుగా. ఓయ్ అమ్మా, గ్రాని ఇక్కడ ఉంది కదా. ఓరి అమ్మందరినీ చెప్పాల్సింది కానీ మనం ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పి చేసుకోవాలి, ఏమైనా సేఫ్ ప్లేస్ వెతకాలి. ఎస్ ఫైనల్ గా కదా మనమైతే గ్రాండ్ దయ్యా నుంచి కూడా సర్వైవ్ అయిపోయాం. నాకు అర్థం కావట్లేదు, గ్రాండ్ అక్కడ ముగించేసేస్తాడు, ఇక్కడికైతే వచ్చేస్తుంది. మేబీ అన్ని దయ్యాలు ఇక్కడ రిజిస్టర్ అవ్వాలంటే గ్రాండ్ కూడా అప్లై చేసినట్టే ఉంది. సో గ్రాండ్ని కూడా ఎదిరించేసాం. అండ్ ఇక్కడ ఎవడుంటాడు ఏం అర్థం కావట్లేదు. ఏ దయ్యం వస్తాడో, ఏం క్రియేచర్ వస్తుందో ఏం అర్థం కావట్లేదు. సైకోనా దయ్యమా కింద కామెంట్ చేయండి గైస్. వచ్చేసాడు. అమ్మో కనబట్లేదు గైస్ నాకైతే అసలు. వామ్మో ఎవడ్రా, ఏవో ప్లాన్స్ ఉన్నాయి. నేనైతే ఈ సినిమా చూడలేదు నాయన. కొంచెం ఏదో కొంచెం అయ్యమ్మ నా ఫ్రెండ్ ఇది. ఓ మై గాడ్, వాడు కొంచెం లైట్ గా కనబట్టాడు నాకు. అయ్యమ్మ తప్పించేసుకోవాలి. మళ్ళీ మనం ఆ థర్డ్ లెవెల్ నుంచి కంటిన్యూ చేయాలి. మళ్ళీ చంపేశాడు. దేవుడా, నేను ఆ సినిమా చూడలేదు కాబట్టి ఆ దెయ్యంతో ఫైట్ చేయలేకపోయాను. వాడు ఎవడో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి గైస్. ఓకే, అయితే మనం 4th లెవెల్లోకి వచ్చినట్టున్నాం. ఓకే, కొత్త లెవెల్. సో ఇక్కడ ఏ దెయ్యంగా వస్తాడు, వచ్చేసాడు గైస్. అరే నన్ను మాత్రం ఎంత చేయమా. ఓ మై గాడ్, పాపీ అయితే వచ్చాడు గైస్. ప్లే టైం పాపీ. మీరు పాపీ కాదు గైస్, హగ్గీ కాదు. అరే హగ్గీగా నేను అక్కడే వేస్తాను కదా ఎలివేటర్లో పెట్టి. ఇప్పుడు ఇక్కడ రిజిస్టర్ అయ్యావా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి. ఓ మై గాడ్, నా ఫ్రెండ్స్ అందరినీ చెప్పేసింది గైస్ ఆ హగ్గీ అయితే. నో మై గాడ్, హగ్గీ గారు ఇక్కడి నుంచి వస్తాడు. నో హగ్గీ గారు హైట్ ఉంటాడు, మనం ఎంత పైన దాక్కున్నా. అయ్యమ్మా వచ్చేస్తున్నాడు వాడు. ఎస్ ఫైనల్ గా మనమైతే హగ్గీ నుంచి తప్పించేసుకున్నాం. హగ్గీ, ఓ మై గాడ్, ఎక్కడికి వెళ్ళినా హగ్గీ గంటే బాధ అయితే తప్పట్లేదు. హగ్గీ, గ్రానీ వీళ్ళందరూ ఆల్రెడీ మనం వీళ్ళందరినీ ఓడించేసాం గైస్. సో ఆ లెవెల్స్ నుంచి మనం సక్సెస్ఫుల్ గా సర్వైవ్ అయితే అయిపోయాం. ఓకే, ఇదేంటి బాల్డీస్ బాబ్ బేసిక్స్ ఎలిమెంటరీ ఇన్ ఎడ్యుకేషన్. ఏదో అయింది. వీడెవడు స్టిక్ కొడుతున్నాడు అందరినీ. అయ్యమ్మ, వీడెవడు బాల్డీ గడి సైకో గైస్. అయ్యమ్మ, అందరినీ కొట్టి సముద్రం వీడు. ఓ మనమైతే వాడి దగ్గరికి వెళ్ళకూడదు. నో కొట్టద్దు. సో నెక్స్ట్ లెవెల్ ప్లీజ్, నెక్స్ట్ ఆర్డర్. ఏం జరుగుతుందో చూద్దాం. ఈడెవడు, ఇదేంటి, ఏం జరుగుతుంది? హే ఎవడు? అరే ఎవడు వీడు? అందరి పైకి ఎక్కేసారు గైస్. అందరికి వణికింది, అందరు పైకి ఎక్కేశారు. ఎవరో కోస్తున్న సౌండ్ వస్తుంది. అమ్మ అందరినీ చంపేస్తాడు గైస్. కథతో పొడుతున్నాడు వాడు అందరినీ. అమ్మ నో చూడండి గైస్, ఆ బాకం గడు అందరినీ కొత్తతో పొడుస్తున్నాడు. ఎవడు పైకి అమ్మ వీడిక్కడ వచ్చాడు. అంటే లిఫ్ట్ లోనే దేన్ని పెట్టేశారు గైస్. మరి మారు ఇది నిజంగా ఇప్పుడు హార్ట్ అవుతూ వచ్చింది ఈ గేమ్ అనేది. సో లెట్స్ సీ ఈ ఫ్లోర్ లో ఎవడు వస్తాడో. ఇప్పుడు ఐ థింక్ ఉండండి, నేను ఈ థీమ్ ని ఈ అమ్మ గోస్ట్ వచ్చింది గైస్. సో మనమైతే ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి గైస్. సో మేబీ నేను పైకి ఎక్కేస్తే సేవ్ అవ్వచ్చు.
లోపలికేమో అమ్మ బాబాయ్ ఆ గోస్ట్ గారు అందరిని వేసేస్తాడు గైస్. వీడు నిజంగా చాలా చాలా డేంజర్ గా లాగే ఉన్నాడు. సో నేనైతే పైకి అయితే కూర్చున్నాను. సో మేబీ వాడైతే రాలేడు అనుకుంటా. అమ్మాయిని చంపేశాడు గైస్. నన్ను చూడకూడదు. సో మనమైతే దాక్కుందాం గైస్ కేర్ఫుల్ గా, ఎందుకంటే ఇప్పుడు చాలా చాలా డేంజర్ గా ఉన్నాడు. ఎందుకంటే 2 కోట్లకే చంపేస్తాడు మనుషుల్ని. మనం ఏం కౌంట్ అవ్వలేము కదా. షిట్ మ్యాన్, మనమైతే దాక్కుందాం గైస్ సైలెంట్ గా. మనకైతే ఎలాంటి ఫైటింగ్ చేయాలైతే లేదు. ఓకే, టైం తొందరగా అవ్వు. ఎస్ వి సర్వైవ్డ్ గైస్, ఈ ఫ్లోర్ కి మాత్రం ఫస్ట్ నేనే వెళ్తాను తొందరగా దాక్కోవడానికి. ఇదమ్మా బస్సా, స్కూల్ బస్ ఏంటి? స్కూల్ బస్ ఎందుకు వచ్చింది? ఓయ్ బస్ పైకి ఎక్కేసాం, గ్రేట్ కదా. అరే ఎవడొస్తాడో చూద్దాం గైస్. అమ్మా క్రీపరా, అమ్మో క్రీపర్ గాడంట గైస్, చాలా డేంజర్ గా ఉన్నాడు. పైకి ఎక్కి అందరినీ చంపేస్తాడు గైస్. వీడి ఫేస్ చాలా చాలా దారుణంగా ఉంది. వీడు పైకి వచ్చినప్పుడు, వీడు కిందకి వచ్చినప్పుడు మనం కిందకి వెళ్దాం గైస్. అది మనం ఇప్పుడు పైకి వెళ్దాం. అది మనం కిందకి వచ్చాడు. అరే పైకి వచ్చాడు, మళ్ళీ పెద్దగా వచ్చాడు. ఓ షిట్, ఫైనల్ గా తప్పించేస్తున్నాడు. వాడే తప్పించుకోవడం కొంచెం కష్టంగానే అనిపించింది.